సామవేదం అనే ఇంటి పేరు మీకు ఎలా వచ్చింది సార్? అది మా పూర్వీకులు అంటే మేము యజుశాఖకి చెందిన వాళ్ళమే, కానీ మా పూర్వీకులు యజుర్వేదంతో పాటు సామవేదంలో కూడా పాండిత్యాన్ని సంపాదించారు కనుక ఇంటి పేరుగా సామవేదం వచ్చిందని పరంపరగా చెప్పుకుంటూ ఉంటారండి. అలా సామవేదం ఇంటి పేరు అయింది. అంటే సామవేదం అంటే సంగీతం అంటారు కదా, మీరు మామూలుగా మిగతా సాహిత్యపరమైన ప్రవచనాలు మిగతా అంశాలతో పాటు ఈ వాగ్గేయకారుల కీర్తనలు కూడా మీరు వ్యాఖ్య చేస్తారు. సో మీకు ఆ సంగీతపరమైన వాతావరణం ఎలా మీకు అబ్బింది? అంటే సాధారణంగా సాహిత్యం పద్యం కానివ్వండి, గేయం కానివ్వండి, సంగీతం అంతర్లీనంగా ఉంటుంది ప్రధానంగా. అయితే నాకు పరమేశ్వరుని కీర్తించడం అనేది చాలా ప్రీతి. దానికి తోడు అన్నమయ్య, త్యాగయ్య ఇవి బాల్యం నుంచి వినడం, చదవడం అని తర్వాత అది ఆ దారిలో నాకు వెళ్ళాలి, నేను కీర్తనలు రచించడం, వారి కీర్తనలు అధ్యయనం చేయడం జరిగింది. అలా క్రమంగా ఆ సంకీర్తన వాంగ్మయంపై ప్రీతి పొంది నేను ఆ మార్గంలోనే ఉన్నాను. అంటే మీరు సాహిత్యం దానికి వ్యాఖ్య చేయగలుగుతారు, అవన్నీ మీరు అధ్యయనం చేశారు, ఉపాసన చేశారు. సంగీతం పరంగా మీరేమి సాధన చేయలేదా? పాడాలనే ఆలోచన ఇప్పుడు? సంగీత పరంగా నేను ఎప్పుడు సాధన చేయలేదండి. అయితే పాడుకుంటాను కానీ పాడను. అదే నాకు నేను గానం చేసుకుంటేనే రాయగలను కదా, తాళం లయ జ్ఞానంతోనే గేయ రచన చేయడం జరుగుతుంది. తర్వాత అవన్నీ సంగీతకాలు స్వరపరుస్తుంటారు. ముఖ్యంగా నేను ఈ గేయ రచన అనే అభ్యాసం చేతనే సినిమా రంగంలో కూడా చాలా గేయాలు రచించాను. మీకు తెలిసి ఉంటుంది, సినిమా పాటలు రాశానని. ఆ విధంగా నాకు సంగీతాత్మక సాహిత్య రచన అలవడింది. సంగీతంపై ఒకానొక కొద్దిపాటి అవగాహన ఉంది, సంగీతం యొక్క సంస్కారం ఉంది తప్ప సంగీత పరిజ్ఞానం మాత్రం నాకు లేదు. అదే మీరు మొట్టమొదటిగా మిమ్మల్ని ఏ వాగ్గేయకారుడి కీర్తన మిమ్మల్ని ఆకర్షించింది? ప్రధానంగా త్యాగరాజ స్వామి వారు ఆదర్శం, వారి జీవిత విధానం, వారి ఆలోచన విధానం, ఇవి ప్రధానంగా వారి రచనలన్నీ కూడా బాల్యం నుంచి బాగా చదువుకోవడం, వినడం అలవాటు. తర్వాత అనమాచార్యులు ఆయన మహాసముద్రం. అటు తర్వాత నేను ముత్తుస్వామి దీక్షితుల వారి సాహిత్యాన్ని కూడా అధ్యయనం చేశానండి. మీరు చెప్పిన ప్రధాన త్యాగరాజ స్వామి వారు. అంటే ఏ కీర్తన మీరు మొట్టమొదటిగా చిన్నప్పుడు విన్న కీర్తనలు ఏమైనా గుర్తుంది? త్యాగరాజ స్వామి కీర్తన మొట్టమొదట విన్నది ఏది అని చెప్పలేను, కానీ సాధారణ ఆయన కీర్తన అందరూ వింటున్నట్టే నగుమోము కనలేని, అదేవిధంగా శ్రీ గణపతిని సేవింపరారే ఇత్యాదు. దానితో వారి వాంగ్మయాన్ని పరిశీలించాను. వారి నౌకా విజయం, ప్రహ్లాద భక్త విజయం ఇత్యాది గ్రంథములు ఉన్నాయి కదా, సంగీత రూపకాలు ఇతరవన్నీ కూడా పరిశీలించడం జరిగిందండి. అంటే మొట్టమొదటిగా మీరు ఈ త్యాగయ్య వాళ్ళ అన్నమయ్య కీర్తనలు విన్నప్పుడు అంటే ఆ నాదం మిమ్మల్ని ఆకర్షించిందా, ఆ భాష మిమ్మల్ని ఆకర్షించింది? భాష ఏనండి, సాహిత్యం, అందులో సాహిత్యం బాగా ఆకర్షించింది. సంగీతం సాహిత్యం లాగుతుంది. ఆ కారణం చేత వారి యొక్క సంగీతం వినగానే మన లోపల ప్రవేశిస్తాం. దానితో ఆ సాహిత్యం గట్టిగా పట్టుకుంది. అది మామూలు సాహిత్యం కాదు, ఇందులో సర్వశాస్త్రములు ఉన్నాయి, ఒకనొక వేదన, జీవుని వేదన ఉంది, ఒక ఆత్మ ఉన్నది అనిపించింది. విశ్వనాథన్ కూడా మీరు విశ్వనాథ సారస్వతాన్ని ఉపాసించిన ఒక సాహిత్య స్ఫురణమూర్తిత్వం మీది. విశ్వనాథన్ మీరు ఎప్పుడు కనెక్ట్ అయ్యారు? సాహిత్యం మీద ఉన్న ఆసక్తితో నేను కాలేజ్ డేస్లోనే ముందు ఆధునిక సాహిత్యం బాగా చదివాను నేను. అప్పుడు శ్రీశ్రీ గారు, బాలగంగాధర్ తిలక్, ఇంకా ఇతరత్ర వచ్చిన విప్లవ కవిత్వం ఇవన్నీ కూడా చదివాను. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి సాహిత్యం నాకు చాలా ప్రీతి. అది కూడా సంగీతాత్మకం కదా, వారి ప్రధాన గేయ రచయిత కదా, లయ ఉంటుంది. వారు అందులో తెలుగు పాట ఎంత అందంగా ఉండాలో ఆయన చూపించారు, ఆయన విశ్వరూపం చూపించారు తెలుగు పాటకి. అందుకే ఆయన సాహిత్యం చాలా ఇష్టం. ఈ ఆధునిక భావజాలంలో ఉన్న నాకు ఒక్కసారి విశ్వనాథన్ గారి గాలి తగలగానే మాత్రం ఒక విధంగా వైశ్వనాథుడు అయిపోయాను నేను, అంటే విశ్వనాథ భక్తుల్లాగా అయిపోయాను. శ్రీశ్రీ కూడా కొన్నాళ్ల పాటు ఈ విశ్వనాథ ఇదిలో ఆయన ప్రభావంలో కొట్టుకుపోయాను అన్నారు కదా, సో మీరు ఇంకా ఉన్నారు, ఆయన పోయారు కానీ మీరు ఉన్నారు. ఎప్పుడైనా ఒక గొప్ప మహాకవి కావాలంటే వెనకాల ఉన్న సంప్రదాయ సాహిత్యం యొక్క ప్రభావం రెండూ ఉంటాయండి. శ్రీశ్రీ గారికి అది ఉంది. అందుకోసం అలా విశ్వనాథన్ గారి యొక్క భావజాలం చాలా విశేషమైనటువంటిది. వారు ఎన్నో వైవిధ్యమైన రచన చేసిన ప్రధాన సిద్ధాంతం భారతీయత, సనాతన ధర్మం. అది నన్ను చాలా ఆకర్షించింది. ఒక విధంగా నా జీవన విధానానికి, ఆలోచన విధానానికి అది ప్రభావం చూపించింది. వారు 1000 పడగల నవల నేను చదివిన తర్వాత అప్పుడు ఇతర సాహిత్యం అంతా కూడా చదివాను నేను. ఇతర నవలలు, పురాణ వేద గ్రంథాలు కానీ, కాశ్మీర్ రాజవంశ కథలు, నేపాల్ రాజవంశ కథలు, ఆ తర్వాత మళ్ళీ వారు రచించినటువంటి రామాయణ కల్పవృక్షం, అది నాకు చాలా ఆనందకరమైన విషయం. అది బాగా చదువుకున్నాను. అందుకే నేను రామాయణం చెప్పినప్పుడు త్యాగరాజ రామాయణం, విశ్వనాథ గారి కల్పవృక్షం కూడా కలిసి చెప్తూ ఉంటాను. అంటే మీరు మామూలు త్యాగరాజ కృతికి వ్యాఖ్యానం చేసినప్పుడు కూడా
విశ్వనాథ పద్యం వచ్చి కూర్చుంటుంది కదా మీ అవునండి. వ్యాఖ్యలో. అవునండి. సో తొలిగా మీకు విశ్వనాథ ఏ వయసులో మీకు పరిచయం అయ్యారు విశ్వనాథ సాహిత్యం? అది చెప్పాను, ఇంటర్మీడియట్ చదువుకుంటున్నప్పుడు 1000 పడగలు చదివానండి. ఉమ్. అక్కడ నుంచి ఇంకా విశ్వనాథాచార్య గారి పద్య కవిత్వం, ఆంధ్ర ప్రశస్తి కానివ్వండి, అలా గేయ కవిత్వం, కిన్నెరసాని పాటలు. ఆ వయసులోనే కిన్నెరసాని పాటలపై నేను ప్రసంగం చేశాను కాలేజీలో చదువుకుంటున్న రోజుల్లోనే. అలా ఇంకా వారి ఖండకావ్యాలు ఇవన్నీ కూడా చదువుకున్నానండి అప్పుడు. ఒక అవధానం తప్ప ఆల్మోస్ట్ ఆయన అన్ని ప్రక్రియలు ఆయన స్పృశించి అంతు చూశారు కదా అవునండి. విశ్వనాథ. మీకు టోటల్గా ప్రక్రియలో ఏ ప్రక్రియకి ఎక్కువ మీరు కనెక్ట్ అయ్యారు ఆయన చేపట్టిన ప్రక్రియలు? ఆయన గురించి ఆ రోజునే చెప్తారు, ఆయన పట్టుకున్న ప్రతి ప్రక్రియని బంగారం చేశారని. అందుకని నవల కానీ, నాటకం కానీ, పద్యం కానీ ఏవి చేసినా అద్భుతంగా చేస్తారు. అసలు నాటకాలు చదువుతున్నా, నవలలు చదువుతుంటే మాత్రం అలాంటి జీనియస్ తెలుగు భాషలో ఉండడం, తెలుగు భాష చేసుకున్న అదృష్టం. కానీ గుర్తించని వాళ్ళు ఎక్కువ ఉన్నారు తెలుగువారు. కానీ అటువంటి నవలా రచయిత ప్రపంచ భాషా వాంగ్మయంలోనే ఆశ్చర్యకరమైన నవలా రచయిత. అద్భుతమైన కథాశిల్పం, అందులో అంతర్లీనంగా ధర్మాన్ని చెప్పడం, చరిత్రని, ఒక మహర్షి నవల రాసినట్టు ఉంటుంది. అలాంటి నవలు ఆయన రచించారు. అంటే ఋషివంటే నన్నయ్య రెండవ వాల్మీకి అన్న శబ్దము ఆయన నన్నయ్య గురించి అన్నట్లుగా విశ్వనాథకు కూడా అది వర్తిస్తుందా? వర్తిస్తుందండి. అసలు 10 మంది కవుల గురించి చెప్పారు కదా, ఋషి వంటి నన్నయ్య రెండవ వాల్మీకి, తిక్కన్న శిల్పపు తెనుగుతోట, ఎర్రన్న సర్వమార్గేచ్ఛా విధాత్రుండు, పోతన్న తెలుగుల పుణ్యపేటి, ఇవన్నీ ఆయనలో ఉన్నాయి. లిస్ట్ ఇచ్చాడు శ్రీనాథుడు రసప్రసిద్ధ దారాదుని. అందులో ఎవరిలో ఏ సులక్షణం ఉందో పట్టుకున్నాడు ఆయన. ఆ లక్షణాలని తనవిగా చేసుకున్నాడు. అందుకని నన్నయ్య తిక్కన్నయ్య నన్ను ఆవేశించిరి అంటాడు ఆయన. అవును. కనుక పూర్వకవుల యొక్క సమస్తమైనటువంటి వాంగ్మయ సారం ఒక రూపం ధరిస్తే విశ్వనాథ సత్యనారాయణ గారు. ఈ మాట వల్లంపల్లి సర్వేశ్వర శర్మ గారు కూడా అన్నారు. ఇదేమాట జయ జయ పూర్వ మహాంధ్ర కవీంద్ర వచక్రమ చంక్రమ సాధుకృతి అంటారు. అంటే పూర్వ మహాకవులంతా ఒక రూపంగా వస్తే వారు విశ్వనాథ్ అవుతారు. పూర్వ తెలుగు కవులు, సంస్కృత కవులు కూడా మహాకవులు, సంస్కృత ఆంధ్ర. అవునండి. తర్వాత ఆయన భాష కాళిదాస భవభూతి దిగ్నాగులకు ప్రశస్త వాగ్విలక్షణుడు మురారి పట్టునకు మోడ్పు కై ఘటించి అని చెప్పి అందులో రాశాడు కదా. రాశారు. అంటే దాన్ని బట్టి ఆయన మీరు అన్నట్టుగా సంస్కృత ఆంధ్ర కవులు వీళ్ళందరూ కూడా ఆయనతో పాటు మన తెలుగు లోకంలోకి వచ్చినట్టుగా మనం కల్పవృక్షం ద్వారా వచ్చారని భావించాలి. అదే పైగా ఆయన మురారి దిగ్నాగుడు వీళ్ళందరూ గురించి ఒక మాట అన్నాడు, రామకథా భాష్యకారులు అన్నారు. అంటే రామకథలు రచించిన వాళ్ళ పేర్లు. అందుకే తాను రచిస్తున్న రామాయణ కల్పవృక్షం ఆ మాదిరిగానే ఒక రామకథా భాష్యం అని భావం వ్యక్తపరిచారు. అంటే ఇంకో మాట కూడా అన్నారు కదా, ఒక వాల్మీకి కాక సుకవి శబ్ద వాచ్యుడు ఎవరు అన్నారు కదా, అది దాన్ని ఎలా తీసుకోవాలి సార్ మనం? అంటే దాసరి రంగాచారి గారు ఒక వృత్తాంతం రాశారు. దాసరి రంగాచారి రామాయణం రాశారు. అప్పుడు విశ్వనాథన్ గారు ఆయనకు సన్మానం చేసి గట్టిగా పట్టుకుని, నీకు రామాయణం అర్థమైందా? నాకు ఇప్పటికీ ఏం అర్థం కాలేదన్నట్టు కల్పవృక్షం రచించి కూడా. అంటే వాల్మీకిపై అంత గౌరవం ఆయనకి, అంత లోతైనది. ఇంకా తెలుసుకుంటున్న కొద్దీ ఎన్నో అర్థాలు ఉంటాయి. అది ఈ సంసారం ఇదెన్ని జన్మలకు నేని మౌని వాల్మీకి భాషా సంక్రాంత రుణంబు తిప్పగలదా, సత్కావ్య నిర్మాణ రేఖా సామగ్రి రుణంబు తిప్పగలదా అంటారు. అవును. కాకుచ్చుడవ స్వామి గాథా సంపన్నము భక్తి తీర్చినను ద్వైతాద్వైత మార్గంబునం. వాల్మీకిపై అంత గొప్ప ప్రతిపత్తి. వాల్మీకి అంటే ఎవరికైనా, కాళిదాసుకు కూడా ఆయనపై అపారమైన భక్తి. సుకవి అన్నాడు, అంతే. ఇంకెవరు లేరని దక్క అన్యుడవుడు సుఖ శబ్ది వాచ్యుడు అన్నారు. అందుకు వాల్మీకి మధుర ఫణితీనా మార్గదర్శి మహర్షి అని పూర్వకవులు అన్నట్లుగా ఆయనకి వాల్మీకి కవిత్వాన్ని బాగా అవగతం చేసుకుని ఆయన భక్తితో రచించానంటాడు. ఆయన అనువదిస్తూ రచించాను కాకుండా ముని రుణము దీర్ప దీనిని రచింతు అన్నాడు కదా. రామాయణ నాటి పాత్రలకి ఒక తెలుగుదనం తీసుకొచ్చారని చెప్పచ్చా మనం? తెలుగుతనాన్ని ఆయన దానిలో మేళవించారు అనుకోవాలి. అదే నేటివిటీ అంటారు కదా సినిమా భాష, తీసుకొచ్చారు. అదే. సో ఎందుకు మరి విశ్వనాథ అంత గొప్ప రచనా శిల్పము, అంత అనల్పమైన కల్పన, అంత ప్రతిభ ఉండి ఎందుకు ఆయన చాలామందికి దగ్గర కాలేకపోయిందంట? అది కాలేకపోయారు అనుకుంటాం. కానీ ఇప్పటికీ కూడా విశ్వనాథన్ గారు సామాన్య జనం స్పందింపజేసే కవిగానే నేను గమనిస్తున్నానండి అనేక చోట్ల. ఉదాహరణ, నేను కల్పవృక్ష పద్యాలు చెప్పినప్పుడు తెలుగులో కొద్ది రోజులు చదువుకుని ఇంగ్లీష్ చదువుకుని వెళ్ళిపోయి విదేశాలు స్థిరపడ్డ వాళ్ళు కూడా కల్పవృక్షం తెప్పించుకుని ఆ పద్యాలు చదువుతూ ఉండని నేను చూశాను. కనుక అది ఇప్పుడు ఎంతో మార్పులు వచ్చాయి. పోతన గారి పద్యాలు కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది మనకి. కానీ వాటికి ఏమి తీసిపోని విధంగానే విశ్వనాథన్ గారి సాహిత్యం ఎప్పటికున్నది. ఇప్పటికీ 1000 పడగలు లాంటి నవలలు కూడా ఎన్నో ప్రచురణలకు నోచుకుంటున్నాయి. నూతనంగా ఎన్నో ముద్రణలు జరుగుతున్నాయి. కనుక ఆదరించే వారు ఉంటూనే ఉన్నారు. 1000 పడగలు ఒక పక్కన నవల పరంగా తీసుకుంటే, కల్పవృక్షం ఒకటి పద్యకావ్య పరంగా, ఈ రెండు కూడా ఆయన మ్యాగ్నమ్ ఆపస్ రచనలుగా మనం భావించాలి కదా. అవునండి, రెండు అంతే. ఆ పద్యాలన్నీ మీరు ధారణ చేయటము, వాటన్ని ఉపాసించటము, అది మీకు ఆ మక్కువ మీకు స్వయంగా కలిగిందా, లేకపోతే నాన్నగారు ఎవరైనా పూర్వ ప్రభావం? నాకే కలిగింది. అయితే నాకు సాహిత్యం మీద అభిరుచి, అవగాహన మాత్రం మా నాన్నగారి వల్ల ఏర్పడిందండి.
వారు సంస్కృతాంధాల్లో పండితులు. వారి వద్దే నేను ఇంటి వద్దే సంస్కృతం తెలుగు నేర్చుకున్నాను. అందువల్ల ఒక మంచి పద్యం వినగానే ఆకర్షించే ఒక లక్షణం జీవుడికి ఉండడం చేత వాడికి ఆకర్షింపబడి అధ్యయనం చేయడం జరిగింది. ఇందాక అన్నారు కదా జీవుని వేదన అన్నారు కదా మీరు మా ప్రారంభంలో. విశ్వనాథ్ వాళ్ళ ఇంటికి ఆయన మీ 80sలో మీ చిన్న వయసులో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారట కదా, అది అవునండి. అదేంటి సార్ ఆ వృత్తాంతం? అంటే నేను డిగ్రీ ఎకనామిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి విజయవాడ వెళ్ళాలి, విశ్వనాథ్యం చూడాలని అనుకున్నాను. అప్పుడు నేను హైదరాబాద్ వచ్చిన ఉద్యోగం చేసుకునేవాడిని. తర్వాత మళ్ళీ చదువుకోవాలని చెప్పి బయలుదేరాను మళ్ళీ మా ఊరికి బరంపురం. బ్రేక్ ఇచ్చారా డిగ్రీకి? అంటే డిగ్రీ అయిపోయింది, ఇంకా పై చదువులు చదవాలని మా నాన్నగారు కూడా వెళ్ళి యూనివర్సిటీ జాయిన్ అవ్వడంతో నేను హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తూ ఒక్కసారి విశ్వనాథన్ గారి ఇల్లు చూడాలి అని దిగిపోయాను. అక్కడ అది దిగిపోయి నేను పావన శాస్త్రి గారు ఉండేవారు అప్పుడు, వారి ఇంటికి వెళ్ళాను. అది వారి ఇల్లు చూసిన ఆనందం. అప్పుడు అచ్యుత్ దేవరాయలు గారు ఉన్నారు అక్కడ, కైక అనే నవల అప్పుడు రాస్తున్నారు. నన్ను అక్కడ 2 రోజుల నుంచి ఆయన చెప్తుంటే నేను రాశాను కూడా. అప్పుడు క్రమంగా అనుకోకుండా అక్కడ ఉద్యోగ ప్రయత్నం చేయడం, అక్కడ ఉద్యోగం దొరికి మరి చదువుకు వెళ్ళకుండా అక్కడ ఉండిపోయాను. విశ్వనాథ్ వారి ఇంట్లో చాలా కాలం ఉన్నారా మీరు? కొద్ది రోజులు ఉన్నానండి, అందుకే ఉండేవాడిని మేడ మీద. అంటే ఈ రచనలన్నీ కలిపి మిమ్మల్ని ప్రభావితం చేసినట్టుగా భావించాలా? అంతే అండి, విశ్వనాథన్ గారు అంటే ఒక గొప్ప అభిమానం. అది మీరు చెప్పినట్టు పూర్వకులందరి యొక్క స్వరూపం ఆయన, ముఖ్యంగా ఆయన ఐడియాలజీ, ఆయన సిద్ధాంతం, అది నాకు గొప్ప స్ఫూర్తినిచ్చిందండి. అంటే ఆయనలో ఛాందసంగా ఉన్నాడని ఎప్పుడు అనిపించలేదు మీకు? అది ఛాందసం అనుకుంటారు కానీ అది ధార్మికం, భారతీయం. అయితే ఆనాటి కాలంలో దీనికి వ్యతిరేక ధోరణి ఉండేది. వాళ్ళందరూ ముద్ర వేశారు ఛాందసం, కానీ అధునాతనంలో అధునాతనుడు కూడా. ఆ కాలంలోనే అప్పుడు లేటెస్ట్గా విడిన హాలీవుడ్ సినిమాలు కూడా చూసేవారు. ఆ పాశ్చాత్యుల రచనా శిల్పం కూడా తన రచనలు చూపించేవారు. ఛాందసం అంటే సంపూర్ణమైన ధర్మం, శాస్త్రం, వాటి మీద ప్రమాణ బుద్ధి అనుకున్నది. ఆ భారతీయత పట్ల, వైదిక ధర్మం పట్ల అతను నిబద్ధతగా స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు. అవునండి. అది కొంతమందికి అది మింగుడు పడక ఛాందసంగా ఒక విధంగా ఛాందస్ శబ్దం కూడా మంచిదే. ఛందస్సు అంటే వేదం అని అర్థం, ఛాందస్సం అంటే వేదధర్మం ప్రకారం ఉన్నారు అని. అది బాగుంది. మనం అందరం ఛాందస్సులం అయితే చాలా మంచిది. ఛందస్సు పరిజ్ఞానం. అవును. తర్వాత విశ్వనాథ కాకుండా మీరు తిలక్ గురించి చెప్పారు కదా, తిలక్లో మీరు మొదటగా మిమ్మల్ని ఏవి తిలక్ మిమ్మల్ని ఆకర్షించారు? అమృతం కురిసిన రాత్రి అండి. వారు అందులో వచనంలోనే అద్భుతమైన కవిత్వాన్ని అందించారు. అంటే నాకు ప్రాచీన కవిత్వం గొప్పది, అధునాతం కాదు ఇలాంటి అభిప్రాయాలు లేవు. కవిత్వం ఎక్కడున్నా గొప్పది. గొప్పటి సర్వేశ్వర గారు మాట అన్నారు, నల్లంపల్లి వారు. మల్లంపల్లి వారు. వారిని ఇంటర్వ్యూ చేశాను నేను ఒకసారి. చేసినప్పుడు ఒక మాట అన్నారు, కవిత్వానికి కాలం అవధి కానీ ప్రక్రియ అవధి కానీ ఉండదు. అధునాతనం, ప్రాచీనం మనం చేసుకునే విభాగం కానీ కవిత్వం ఒక ధార. అది ఆ వస్తువు వాక్యంలో కనబడ్డా, పద్యంలో కనబడ్డా, ఎక్కడ కనబడ్డా ఆస్వాదించవలసినదే. దాని సిద్ధాంతాలతో పని లేదు, కాలానికి అతీతంగా ఉంటుంది. కాలానికి అతీతం. అందుకే అమృతం కురిసిన రాత్రిలో ఉన్నట్టు అభివ్యక్తి ఇవన్నీ చాలా, నా అక్షరాలు వెన్నెల్లో ఆడుకున్న ఆడపిల్లలు, ఇలాంటి మంచి మంచి అభివ్యక్తులు ఉన్నాయి. తర్వాత ఒక ఆర్ద్రమైనటువంటి హృదయం ఆయనది, అది అమృతం కురిసిన రాత్రిలో కనబడుతుంది.